జస్ట్ మూమెంట్. బాబు గారు గ్రీన్ రూమ్ లో ఉన్నారు. అవును, విచిత్రంగా అనిపించిన ఇదే నిజం. ఇవాటి రాజకీయాలకు మేకప్ కంపల్సరీ అయిపోయింది. కింద పైన తడిచినప్పుడల్లా పార్టీలన్నీ టచ్అప్ కోసమే వెయిట్ చేస్తున్నాయి. సినిమాటిక్ హంగులతో ముందుకొస్తే తప్ప జనం దగ్గరికి రానివ్వరనుకున్నారో ఏమో, దాదాపు లీడర్లంతా రంగు చొక్కాల్లో మెరిసిపోతున్నారు. పాదయాత్రలకు థీమ్ సాంగ్ రాయించుకోవడం దగ్గర నుంచి ఓట్ల పందెంలో గెలుపు గుర్రాల్ని వెతుక్కోవడం దాకా అన్ని పార్టీల ఫోకస్ ఇప్పుడు సెల్యులాయిడ్ మీదకే. ఇంతకీ ఈ మలుపు గెలుపుకేనా? అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, మన ఊరికి మన పల్లెకు మన వాడకు వస్తున్నాడు, మన జిల్లాకు మన టౌన్కు మన పట్టణం వస్తున్నాడు. తన ఇంటిని విడిచి విడిచి తన క్షేమం మరచి మరచి రైతులకై వగచి వగచి నిరుపేదల తలచి తలచి పేటలెన్నో గడిచి గడిచి బాటలెన్నో నడిచి 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 వస్తున్నాడు. వస్తున్నాడంటూ స్టీరియో సౌండ్ ఎఫెక్ట్ తో దంచి కొట్టేస్తున్న ఈ పాటల గారడి చంద్రబాబు పాదయాత్రకు క్రేజ్ పెంచిందో లేదో తెలీదు. కాకపోతే ఈ చంద్రుడు సహజత్వానికి దూరంగా నడవాలనే నిర్ణయించుకున్నట్లు మాత్రం తెలుస్తోంది. తన పాదయాత్రకు ఊపు తెచ్చేస్తున్న ఈ పాటలన్నీ రిటన్ బై ఫలానా, ట్యూన్ బై ఫలానా అంటూ అంతకు ముందే ప్రచారం వచ్చేసింది. ఈసారి చేతుల్ని ఏ సైడ్ కూపాలి, ఎన్ని వేళ్లు చూపించాలి లాంటి గిమిక్స్ కూడా సినిమా డైరెక్టర్ల నుంచి తర్ఫీదు పొందినవే. తన 9 ఏళ్ల జమాయింపులో సైతం సెల్యులాయిడ్ మాంత్రికుడైన రాఘవేంద్రుడి వంటి వాళ్ల దర్శకత్వంలోనే చంద్రబాబు నడిచినట్లు గుర్తు. రేపటి వెలుగుల కోసం తచ్చెట్లాడుతున్న ఇవాటి నేపథ్యంలో సైతం చంద్రబాబు తెరంగేట్రానికే తెగించారన్నది ఒక తాజా వార్త. రైతన్నకే తొలి సంతకం, రాష్ట్రానికే బతుకంకితం. గుజరాత్ లో వరుసగా 3 సార్లు విజయడంకా మోగించిన నరేంద్ర మోడీ ఇక్కడ చంద్రబాబుకు ఆదర్శప్రాయుడు. మోడీ మీద తీసిన లఘు చిత్రం వల్లే గుజరాత్ కమలం అంతలా వికసించిపోయిందన్నది ఒకానొక విశ్వాసం. అదొక మూఢనమ్మకమని తెలుసుకున్న చంద్రబాబు మాత్రం దానికే అడిక్ట్ అయిపోయారు. నా రంగం కూడా మీరే చూడండి అంటూ మోడీ మీద డాక్యుమెంటరీ తీసిన వాళ్ళనే పురమాయించేశారు. వాళ్లే వచ్చి బాబును సినిమా తీస్తానంటూ అడిగినా లేకపోయినా మన గెస్సింగ్ కరెక్ట్ అయితే మాత్రం చంద్రబాబు ఇప్పుడు ఆ డ్యూటీలోనే ఉండి తీరాలి. ఇప్పటికే జనంలో మమేకమైపోయి మామూలు మనిషి వేషంలో దాదాపు 100 గెటప్స్ మార్చి పాదయాత్ర నిండా మసాలా దట్టించేశారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో పబ్లిసిటీకి పనికొచ్చేలా అంతో ఇంతో డ్రామా కలిపి సన్నివేశాన్ని పండించగలిగితే చంద్రబాబు సినిమా సూపర్ హిట్టే అవుతుందేమో. ఈ దెబ్బతో మోడీకి మళ్ళీ మా చంద్రబాబుకు కూడా క్రేజ్ పెరిగిపోతుందా అంటూ తెలుగు తమ్ముళ్ళు డౌట్లు కూడా ఎక్స్ప్రెస్ చేసేస్తున్నారు. కాకపోతే పులిని చూసి వాతలెందుకు పెట్టుకుంటారంటూ సుద్దులు చెప్పేవాళ్లు ఇక్కడ లేకపోలేదు. నరేంద్ర మోడీని గెలిపించిన కారణాల్లో ఆయన గారి అభివృద్ధి మంత్రం, హైటెక్ ప్రచారం గట్రాలాగే ఈ డాక్యుమెంటరీ కూడా ఒకటనుకోవచ్చు. అంతే తప్ప ఓట్లు కురిపించే సత్తా ఇవాల్టి రోజుల్లో సినిమాలకు లేనే లేదు. సినిమా వేరు, జీవితం వేరు అంటూ ఒక రకమైన వేదాంత ధోరణి జనంలో ఎప్పుడో నాటుకుపోయింది. నిజం చెప్పుకోవాలంటే సినిమా అనేది ఒక అందమైన అబద్ధం. సినిమాకు సహజత్వానికి చాలా దూరమని మనకు తెలుసు. ఒక్కడు 100 మందిని పిలిచి కొట్టడం, ఉన్న పళంగా స్విట్జర్లాండ్లో డ్యూయట్లు వేసుకోవడం, తొడగొడితే చాలు పైకెగిరి కింద పడే సుమోలు, ఇవన్నీ కలిపితేనే స్క్రీన్ ప్లే, ద మ్యాజిక్ ఆఫ్ సెల్యులాయిడ్. వెరసి సినిమా అనేది ఒక కల్పన, ఊహలకు మాత్రమే సంబంధించిన ఒకానొక ప్రత్యేక లోకం. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, ఉన్నదాన్ని మరీ పెద్దది చేసి చూపించడం, ఇటువంటి ఫార్ములాలే సెల్యులాయిడ్ ని నడిపించేది. మరి నిజాలకు మేకప్ వేసి ఇలా రంగుల్లో చూపించడం అంటే దాన్ని ద్రోహం అనక ఇంకేమందాం. ఇదంతా గోల్డ్ కోటింగ్ అని తెలిసి కూడా మేమెందుకు నమ్మాలి అంటూ జనం జాగృతమైపోయింది. మెచ్యూరిటీతో ఆలోచిస్తోంది. చిన్న సినిమాలు కూడా వర్తమాన రాజకీయాల మీద సెటైర్ లేయడం చూసి నవ్వుకుని పక్కకెళ్లిపోతోంది. అవతల వాడి ఫ్యూచర్ ని క్రష్ చేయడమే రాజకీయం. ధర్నాలు చేసే వాళ్ళందరూ లీడర్లు కారు, విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళందరూ మహాత్ములు కారు. సినిమా గ్లామర్ కి లొంగిపోవడం అనేది జనం ఎప్పుడో మర్చిపోయారు. ఎన్టీఆర్, ఎంజీఆర్లతో పాటే పారిపోయింది. ఆ తర్వాత రాజకీయాల్లో
అంత చక్కగా రాణించిన సినిమా స్టార్లు వెతికినా కనిపించరు. అలా రిలీజ్ అయి ఇలా తిరిగొచ్చిన ప్రజారాజ్యం డబ్బాలే దీనికి గొప్ప తార్కాణాలుగా చెప్పుకోవచ్చు. మెగా కరిష్మాకు సొంతదారైన చిరంజీవి ఇవాళ పర్యాటక మంత్రి అన్న ఒక్క సాదా సీదా ట్యాగ్ లైన్తో టూర్లేసుకు బతికేస్తున్నారు. గ్లామర్ ప్రపంచంలో ఎవరెస్ట్ అంత ఎత్తున్న చిరంజీవుణ్ణి కలిగున్నా ఎందుకింత దివాలాకోరు దశకు చేరుకుందో సదరు కాంగ్రెస్ పార్టీకే అర్థం కాని పరిస్థితి. అంతు చిక్కని ఎత్తులతో రాజకీయ చదరంగంలో ఆరితేరిపోయిన రాజశేఖర్ రెడ్డికి ఉన్నంత గ్లామర్ ఏ సినిమా స్టార్కు లేదంటే అందులోనూ అతిశయోక్తి లేదు. రాజకీయ రచ్చబండ దగ్గర సినీ మాయ అడ్డంగా ఓడిపోతుందనడానికి ఇవన్నీ కనిపిస్తున్న కారణాలు. పాదయాత్రలకు పాటలు రాయించుకోవడం అంటే అంతవరకు తెలుగు తమ్ముళ్ళు సమర్థించుకోవచ్చు. ఒక్క చంద్రబాబుకే కాదు, జగన్ ఓదార్పు యాత్రకు, నిన్న మొన్నటి షర్మిల మరో మహాప్రస్థానానికి ట్యూన్లు కట్టింది, పల్లవులు చరణాలు రాసిపెట్టింది అన్ని సినిమా వాళ్లేనన్నది కొట్టి పారేయలేని విషయం. ఎందుకంటే మాస్ నుంచి ఎమోషన్ పుట్టించే పవర్ ఆ ఒక్క సినిమా వాళ్ళ దగ్గరే ఉండేది. రక్తాన్ని ఉడికించాలన్నా, గుండెల్ని కరిగించాలన్నా సినిమా పాటలకే చెల్లన్న సంగతిని ఒప్పుకునే తీరాలి. ఎన్నో ఉద్యమాలకు ఊపిరులుదిన ఎర్రరెడ్డి సినిమాల్ని మనం ఎప్పటికైనా మర్చిపోగలమా? హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సినిమాల్లో రాణించిన దాఖలాలు అనేకం. రొనాల్డ్ రీగన్ నుంచి నిన్నటి హీమాన్ స్కార్నెగర్ దాకా అమెరికన్ సెనెట్లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లే. రష్యన్ పాలిటిక్స్ లో చిచ్చరపిడుగ్గా పేరున్న వ్లాదిమిర్ పుతిన్ సైతం రంగులేసుకున్న చరిత్రకారుడే. ప్రతి ఎన్నికలకు ముందు పొలిటికల్ డాక్యుమెంటరీలో కనిపించడం పుతిన్కు అలవాటే. కానీ రోజులు కూడా మారిపోయాయి. రంగుల మీదున్న నమ్మకాలు కొద్ది కొద్దిగా సడలిపోతున్నాయి. ఫ్యాను గాలి బాగా వీచినప్పుడు జగన్ మీద అరడజన్ దాకా సినిమా కథలు రెడీ చేసుకుని సెట్స్ మీదకెళ్ళినట్టు గుర్తు. ఇవాళకైతే అవన్నీ ఎక్కడున్నాయో మనకే తెలీదు. అందుకే చెప్తున్నాం, రంగులద్దినంత మాత్రాన నిజం రంగు మాత్రం మసిపోదు. ఇవాల్టి రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులే కీలకం. తెల్లారే లోపలే తలకిందులైపోయే సమీకరణాలు, పాత రోజుల్లో చేసుకున్న తప్పొప్పులు, ఇవే పాలిటిక్స్లో వర్కౌట్ అయ్యే విషయాలు. ఓట్ల చింతకాయల్ని కురిపించే మంత్రాలు కూడా. సినీ ట్రిక్స్ ప్లస్ పాలిటిక్స్ ని కలిపేసి సిక్సర్లు దంచేద్దామంటే తప్పులో కాలేసినట్లే. ఇప్పుడు అంత సీన్ లేనే లేదు.